7 months దాటింది కదా, ఎలా ఉందంటారు ఈ పరిపాలన? చాలా బాగుందన్న. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఒక ఘట్టం నుంచి బయటికి పడ్డట్టు అంత రిలీఫ్ ఉందన్న వాళ్ళకి. జగన్ కుట్ర, జగన్ చండాలమైన పరిపాలన ఇవన్నీ తట్టుకోలేకనే వాళ్ళు చంద్రబాబు నాయుడిని మన పవన్ కళ్యాణ్ని గెలిపించారు. ఇప్పుడు ఆ విధంగా చూసుకున్నా సరే ఆంధ్రకి చాలా మంచి జరిగిపోతుందన్న. ఒకప్పుడు క్రితం 5 years మన కేసీఆర్ ఉంటే మా తెలంగాణకి ఎంత మంచి అనిపించిందో, ఇప్పుడు ఆంధ్రాలో కూడా అట్లాంటి మంచి రోజులు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న. చాలా చేస్తారు, కానీ వాళ్ళకి టైం ఇస్తే వాళ్ళు ఇంకా బాగా చేస్తారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ ఈ 5 ఏళ్లలో నెరవేర్చుకుంటుందని మీరు అనుకుంటున్నారా? కాదన్న, ఎందుకంటే సీఎం చంద్రబాబు నాయుడే చెప్పాడు ఇప్పుడైతే అన్నీ అమలు చేయలేమని చెప్పేసి. ఒక సామాన్య వ్యక్తుడిగా నేను కూడా ప్రశ్నించాలనుకుంటున్నా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 5 years సీఎం, ఆయన 3 years 2 years కాదు, ఆ 5 years సీఎం ఉన్నప్పుడు మీరు ఇట్లాంటి హామీలు ఇచ్చే ముందు, గెలవక ముందుకు హామీలు ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఒక 1 year తర్వాత 2 years తర్వాత చేస్తాము అని చెప్పేసి అని అంటారు. మీరు 3 years సీఎం అనుకోవచ్చా, 2 years సీఎం అనుకోవచ్చా చంద్రబాబు నాయుడిని? ఇప్పుడు మళ్ళీ మీరు అలా చేస్తే మీరు కూడా జగన్ అయిపోతారు కదా, చంద్రబాబు నాయుడు కూడా జగన్ అయిపోతాడు. అప్పుడు డిఫరెన్షియేట్ ఏముండదు. మీకు ఎన్ని కష్టాలున్నా ఏమున్నా మీరు అనలైజ్ చేసుకొని, మీరు ప్లాన్స్ ఎగ్జిక్యూట్ చేసుకొని మీరు బయటకు వచ్చేటట్టు ఉండాలి, ప్రజలకు మంచి చేసేటట్టు ఉండాలి. ఇప్పుడు మీరు అలా చేస్తే మీ మీద కూడా నమ్మకం పోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారన్న? ఇంకెవరు లేరు. అటు వైసీపీ, ఇటు ఇదే కాంగ్రెస్ ఏం లేదు, బీజేపీ కూడా ఏం రాదు. మీ వల్ల అన్యాయంగా పవన్ కళ్యాణ్ కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు అన్ని రైట్స్ లేవు పవన్ కళ్యాణ్ దగ్గర. డిప్యూటీ సీఎం దగ్గర ఏమేమి రైట్స్ ఉండాలో అవే ఉన్నాయి. మరి డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఎలా ఉందంటారు ఆయన? మరి ఒక డిప్యూటీ సీఎంగా ఏది చేయాలో ఏం చేయాలో లేని థాట్స్ కూడా తెచ్చుకొని చిన్న చిన్న గ్రామాలకి, పల్లెటూర్లకు వెళ్ళి అరే ఇది చేస్తే బాగుంటుందా, వీళ్ళకి ఇది చేస్తే బాగుంటుందా, ఒక అన్ననో, ఒక డిప్యూటీ సీఎం లా కాదు, నార్మల్ వాళ్ళ ఇంట్లో అన్ననో తమ్ముడో పోయి కూర్చొని ఉంటే ఎలా మాట్లాడతారో అలా వెళ్ళి మాట్లాడి వాళ్ళ కష్టాలేంటి, సుఖాలేంటి ఇవన్నీ తెలుసుకొని పరిశీలించి ఇది చేసేదామమ్మా అని చెప్పేసి. ఇంతకు ముందు మనం ఏ సీఎం అన్నా, ఏ డిప్యూటీ సీఎం అన్నా రోడ్డు మీద పోతుంటే ఇట్లా ఉంటుంటే ఇట్లా చేతులు ఉప్పుకుంటూ పోతారు, కానీ ఎవడైనా కారు ఆపిండా? ఎవడైనా ఆపిండా? ఎవడో ఆపడు. ఎందుకు ఆపడు? వాళ్ళకున్న బల్బ్ అట్లాంటిది. కానీ మన పవన్ కళ్యాణ్ చిన్న పిల్లక నుంచి ముసలోళ్ళ వరకు ఎవరైనా సరే ఎట్లా వాళ్ళ కష్టాలతో నుండ్రా అని చెప్పేసి ఆయన కార్ ఆపి, ఎందుకు రీసెంట్ గా ఒక పంతులు రోడ్ సైడ్ ఆగి ఇట్లా ఆయనకి ఇట్లా పేపర్స్ పెట్టి ఇట్లా పెడుతుంటే ఆయన కార్ ఆపి మరి సరే చేసేద్దాం, ఒక 2 days లో చేసేద్దాం అని చెప్పేసి అన్నారు. ఇదిగా అన్న డెవలప్మెంట్, ఇదిగా అన్న చేంజ్ అంటే. ఇప్పుడు ఈ మధ్య టీడీపీ వాళ్ళు కొంతమంది డిప్యూటీ సీఎం పోస్ట్ లోకేష్ కి ఇవ్వాలని అంటున్నారు. దాని మీద అసలు మీ అభిప్రాయం ఏంటి? ఒకటన్నా, డిప్యూటీ సీఎం పదవి నారా లోకేష్కి ఇస్తే మాత్రం మళ్ళీ జగన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకనంటే మీ ఏమంటారు, మీ పాలిటిక్స్ని మీ చేతులతో మీరే చంపేసుకున్నట్టు ఉంటుంది. ఎందుకనంటే నువ్వు ముందే చెప్పాల్సింది కదా, నా కొడుకు డిప్యూటీ సీఎం అవుతాడు, నేను సీఎం అవుతా అని చెప్పేసి. అనవసరంగా మా పవన్ కళ్యాణ్ని లాగావు. మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఓట్లు వేశారు. సరే నువ్వు అనుకోవచ్చు, అరే 21 నియోజకవర్గంలో పార్టిసిపేట్ చేస్తే ఓ 15 వచ్చినాయి, 10 వచ్చినాయి, అరే చంద్రబాబు నాయుడు పుణ్యాన్ని వాళ్ళు వచ్చినాయి అని చెప్పేసి అనుకోవచ్చు. నువ్వు 21కి 21 రావడం చంద్రబాబు నాయుడు కారణం అని చెప్పేసి అని అంటే ఎవరైనా నవ్వుతారు, అవునా కదా? ఇప్పుడు అదే అంటున్నా, ఇప్పుడు డిప్యూటీ సీఎం లాగా మన పవన్ కళ్యాణ్ ఉండి సీఎం లాగా చంద్రబాబు నాయుడు ఉంటేనే ఆంధ్రకి మంచి రోజులన్నా. వీళ్ళు కొట్టుకొని వచ్చి జగన్ని హైలైట్ చేస్తే మాత్రం ఇంకా కర్మ కాలినా సరే ఆంధ్ర బాగుపడదు. ఓకే, ఫైనల్ క్వశ్చన్, ఈ కూటమి ఈ 5 ఏళ్ల పాలన ఇట్లనే ఉంటుందని మీరు అనుకుంటున్నారా? కూటమి ఎప్పటికి ఇలానే ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే గతంలో కూడా 2014లో కూడా ఉండి మళ్ళీ తర్వాత బ్రేక్ అయిన సిచ్యువేషన్స్ మనం చూసినాం. ఇప్పుడు ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? కంపల్సరీ ఉంటుందన్న. ఎందుకనంటే ఈ ఎమ్మెల్యేలు తిన్నది అడగక, ఆంధ్రాలో ఎమ్మెల్యేకి తిన్నది అడగక మా వాడు వస్తే బాగుంటుండే, మా నాయకుడు కొడుకు డిప్యూటీ సీఎం అయితే బాగుంటుండే అని చెప్పేసి మీకు బాగుంటుంది. అది మీ టీడీపీకి మీకు బాగుంటుంది. ఇక్కడ మంచిగా ఉండాల్సింది మీకు కాదు కదా, ఆంధ్ర ప్రభుత్వానికి. వాళ్ళకి మంచిగా ఉండాలంటే పవన్ కళ్యాణ్ ఉండాలి. ఇదే నారా లోకేష్ కూడా మంచివాడే అన్న, చెడ్డోడు కాదు, మంచి చేయడం అని చెప్పేసి అనట్లేదు. కానీ పవన్ కళ్యాణ్ అంత ఎక్స్పీరియన్స్ లేదు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఈ 5 yearsలో కూడా మా పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడు దగ్గర నేర్చుకునేది చాలా ఉంది. ఈ 5 years అతని దగ్గర నేర్చుకుంటే, ఈ కూటమి అనేది అలానే ఉంటే, బ్రేక్ కాకుండా ఉంటే, నెక్స్ట్ 5 years సీఎం మాత్రం మా పవన్ కళ్యాణ్ ఇది 100%. నెక్స్ట్ 5 years ఖచ్చితంగా వచ్చే 5 ఏళ్లలో పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడన్నా. నువ్వు అందరు అంటారన్నా, లేఖి కొడుకులు అంటారు, అరే వాడి వల్ల గెలిచిడు, వీడి వల్ల గెలిచిడు అని చెప్పేసి. ఇప్పుడు ఏదో ఛాన్స్ అయితే ఇచ్చిండ్రు, ఇన్ని రోజులు ఎవరు ఇవ్వలే పవన్ కళ్యాణ్కి ఛాన్స్. దేవుని దయ వల్ల ఛాన్స్ వచ్చింది పవన్ కళ్యాణ్కి, అదే చాలు. ఈ 5 yearsలో అతను ఏంటంటే నిరూపించుకుంటాడు. ఈ 7 monthsలోనే ఎంత చేసిండు అన్న, చిన్న చిన్న ఊర్లోకి వెళ్ళి రోడ్లు వేపియడము ఇలాంటివన్నీ చేసిండు. ఇంకా
నువ్వు ఊహించుకో ఒక 4 yearsలో ఎట్లుంటుందని. మొత్తం మారిపోతుంది అన్న ఆంధ్ర మాత్రం. నెక్స్ట్ 5 years సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. నా అభిప్రాయం అయితే నెక్స్ట్ 5 yearsలో సీఎం మాత్రం మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. బడ్జెట్లో ఏమొచ్చినా కానీ సెంట్రల్ నుంచి చంద్రబాబు ప్రభావం వల్లనే వస్తున్నాయని టీడీపీ వాళ్ళు అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఏం లేదంటారా మరి? అది మనకి తెలియదన్న, కానీ ఏది వచ్చినా సరే ఏమొచ్చినా సరే వాళ్ళిద్దరు కలిసి ఒక డెసిషన్ తీసుకొని ఆంధ్రాని చేంజ్ చేయడానికి చూడాలి. ఎందుకనంటే ఇంతకుముందు జగన్ పరిపాలనలో చాలా కుట్రలు నడిచినాయి, వాళ్ళ సొంత రాజకీయాలే నడిచినాయి, అవతలను కూడా కేర్ చేయకుండా. కానీ టీడీపీ అలాంటిది కాదు, మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాంటి వాడు కాదు. మొత్తం ఆంధ్రాని చేంజ్ చేస్తారు. ఇంకొకటి డిప్యూటీ సీఎం లాగా తీసేస్తే పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలలోకి వస్తాడు అది ఇది అని చెప్పేసి రూమర్స్ ఇట్లా నడుస్తుంది. మేము ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ని ఒక రియల్ హీరో లాగా చూస్తాం. మాకు రియల్ హీరో అయినా సరే రియల్ హీరో లాగా అనిపించాడు. కానీ ఇప్పుడు ఏదైతే ఈ 7 monthsలో డిప్యూటీ సీఎం లాగా చేస్తున్నాడో మాకు ఒక రియల్ హీరో, ఒకప్పుడు ఒక ఎన్టీఆర్ని, సీనియర్ ఎన్టీఆర్ని, కేసీఆర్ని చూస్తే ఎలాంటి ఫీల్ వచ్చిందో మాకు ఇప్పుడు డిప్యూటీ సీఎంలా ఉన్నా సరే మాకు సీఎం పవన్ కళ్యాణ్ అనిపిస్తుంది అన్న. అంత ఉంది, చాలా మ్యాటర్ ఉంది పవన్ కళ్యాణ్ దగ్గర. మీ ఆంధ్ర ప్రజలు అతన్ని కాపాడుకొని మేము తెలంగాణలో మేము సీఎం కేసీఆర్ని ఓడించినట్టు మీరు నెక్స్ట్ టైం ఎలా చేస్తే మాత్రం ఇంకా మీ కర్మ అనుకోవాలి. అది మిమ్మల్ని ఎవ్వడు దేవుడు కూడా రక్షించాడు. పవన్ కళ్యాణ్ వచ్చిండు, పవన్ కళ్యాణ్ యూటిలైజ్ చేసుకోండి. పవన్ కళ్యాణ్తో చాలా అవుతాయి. పవన్ కళ్యాణ్ సెంట్రల్ ప్రభుత్వం నుంచి నీకు ఏమంటారు బడ్జెట్ ఇవ్వకపోయినా సరే తన ఇంట్లో నుంచి తీసుకొచ్చి పెట్టేంత దమ్మున్న వ్యక్తి పవన్ కళ్యాణ్. జై పవర్ స్టార్.